హలో, అందరికీ జైవి. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని వాసు గారు ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈయన జనసేనలో చేరారు. ప్రస్తుతానికి జనసేనలో అయితే చేరారు, కానీ ఆయన అనుచర వర్గాన్ని కానీ ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ జనసేనలో ఎవరు చేరలేదు. సో దీనివల్ల కొంచెం ఆయన కేడరు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తున్నట్టుగానే ఉంది. కానీ దీనికి తోడు ఈయనకి ఇప్పుడు శత్రువులు ఒకవైపే కాదు, ఆల్రెడీ పాత శత్రువులైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఈయన మీద వ్యతిరేకంగానే అన్నారు. ఈయన జనసేనలో చేరినంత మాత్రాన ఈయనతో సముఖంగా ఏమి లేరు. వారి పనిలో వారు ఉన్నారు. ఆయన్ని చేర్చుకోవటం ఇష్టం లేదని అధిష్టానానికి చెప్పారు, అయినా చేర్చుకున్నారు. తర్వాత మంత్రి పదవి అన్నారు, అది కూడా ఆగిపోయింది. సో మొత్తం మీద ఇప్పుడు ఆయన గాలిలో తేలాడుతూ ఉన్నారు. ఇప్పుడు అది ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న సన్నంగా ఇప్పుడు బాలినేని వాసు గారి పరిస్థితి ఉందనేది ఆయన అనుచరులే మాట్లాడుతున్నటువంటి మాట. ఇక నిన్నటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఏమన్నా మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది కూడా ఆయన పోగొట్టుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల అదానీ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో వాటి మీద అంటే అర్ధరాత్రులు సంతకాలు పెట్టించారని వైఎస్ఆర్సీపీ భాగవతం మొత్తం నేను బయట పెడతానంటూ, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను నేను బయట పెడతాను, పార్టీలో అసలు ఏం జరుగుతుందో ఈ తప్పులన్నింటిని కూడా నేను మొత్తం చెప్తాను, నన్ను కదిలిస్తే అని చెప్పేసి ఆయన బహిరంగంగా మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టేసి పార్టీ మీద విమర్శించడం జరిగింది. సో దీనివల్ల ఆయనకు బాగా అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన అత్యధికంగా ప్రేమించేటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు శత్రువులుగా మారిన పరిస్థితి. అంటే బహిరంగంగా కాకపోయినా ఇంటర్నల్గా శత్రువులే కదా పార్టీ మారినప్పుడు, రాజకీయ శత్రువులు అనుకోవచ్చు. సో ఈ విధంగా నడుస్తూ ఉంది. అయితే మొత్తానికి ఈయన్ని పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈయన పార్టీ అనుచరులతో పాటు వచ్చి మీ ఒంగోలులోనే కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ చేర్చుకుంటా ఉన్నారు. అది కూడా జరగలేదు. సో ఈయన ఒక్కడ మాత్రం వెళ్ళాడు. ఆయన అనుచర వరకు కొంతమంది ఉన్నారు ఆయనతో పాటు జనసేనలోకి వెళ్ళటానికి, అది కూడా జరగలేదు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉండాలా లేదా అనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నేను క్షమాపణలు చెప్తాను, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి చేరుతాను అని చెప్పే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ మొత్తం మీద ఆయన స్ట్రాంగ్ లీడర్ అని చెప్పుకోవచ్చు, గట్టి నాయకుడు, రాష్ట్రం చుట్టూ దక్షిణ భారతదేశంలో పేరున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. బాలినేని వాసు గారు అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. పైగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితులు అని చెప్పవచ్చు, ఒక రకంగా బంధువు అని కూడా చెప్పవచ్చు. మరి ఇలాంటి తరుణంలో ఆయన ఇట్లా పార్టీ మారటం అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఆయన జనసేనలో నిలబడతారా లేదా? అదే ఇందాక చెప్పినట్టుగా ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అనే సామెతలాగా ఇప్పుడు ఇక్కడా పోయింది, అక్కడా పోయింది. ఇప్పుడు ఎటు కదలలేని పరిస్థితిలో వాసు గారి రాజకీయ ప్రస్థానం నడుస్తూ ఉందన్నమాట. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రి పదవి ఇచ్చి ఆదుకుంటారంటే ఆ ఉన్నటువంటి ఒక మంత్రి పదవి కూడా నాగేంద్రబాబు గారికి ఇచ్చేశారు. మరి ఇక ఎమ్మెల్సీ ఇస్తారంటే అది కూడా కూటమి జనసేన అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి మాట్లాడుకోవాలి. దాని ప్రకారం ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఆ సమయం కూడా పోయింది. ఇక ఇప్పుడు ఆయన సామాన్యమైనటువంటి ఒక కార్యకర్తలాగా జనసేనకి సేవలు అందించాలి. ఇది సాధ్యపడుద్దా అంటే కష్టమే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆయన అనుచర వర్గం అంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్లో ఉంది ఒంగోలులో. ఎందుకంటే వాసు గారు పార్టీ మారడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. అనవసరంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నామా, పార్టీలో ఇబ్బందికరంగా మారాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నటువంటి వ్యవహారం అనమాట. మొత్తం మీద వాసు గారు యూటర్న్ తీసుకుంటారా అంటే బహిరంగంగా చెప్పట్లేదు, కానీ ఆయన అనుచర వర్గాలు అయితే మాత్రం యూటర్న్ తీసుకునే ఆలోచనలు అయితే ఉన్నాయి అనే మాట అయితే నడుస్తూ ఉంది. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది ఏందనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. మొత్తానికి జనసేనలో మాత్రం ఇమిడే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇది ఒంగోలు బాలినేని వాసు గారి ప్రస్తుత పరిస్థితి.